అనగనగా ఈ ఉగాదికి బానే జరుగుతోంది. కాకపోతే ఏంటంటే ఎవరు వచ్చినప్పటికీ కూడా రియల్ జోడి గొప్ప, రీల్ జోడి గొప్ప అనేది మాత్రం తెలిసలేకపోతున్నారు. రష్మి ఏంటి మరి మేము పెట్టిన పెంట అలాంటిది. వీళ్ళు తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు, మొత్తానికి నువ్వు కూడా తగ్గట్లేదు. నువ్వు తగ్గుతున్నావు ఏంటి? నువ్వు తగ్గుతున్నావా ఏంటి? ఇద్దరికి తగ్గలేదు. ఎర్రగడ్డకి వెళ్ళొస్తే అయిపోద్ది. ఎవడు అడిగాడు నిన్ను? వెళ్ళాలని అనిపిస్తుంది. కాకపోతే ఇది తేల్చిన తర్వాత వెళ్దాం అనిపిస్తుంది. కానీ ఎలా తేల్చడానికి మాత్రం ఒకడు ఉన్నాడు. అతను ఎవరో కాదు, ఇక్కడున్న అబ్బాయి, మనతో కలిసి పనిచేసిన అబ్బాయి, మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసిన అబ్బాయి. కాకపోతే స్మాల్ స్క్రీన్ వదిలి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళి ఎంటర్టైన్ చేయబోతున్నాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని ఒక సినిమా చేశాడు. ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నాడు. ది ఓజీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, మై వెల్ విషర్, మై డియరెస్ట్ ఫ్రెండ్, ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ప్రదీప్ మాచిరాజు. గురువు గారికి ప్రణామాలు. ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు అంటూ నేనేమి చేయట్లేదు సార్. మీరు గురువు గారు అని ఢీలో నా ప్లేస్ నొక్కేశారు. మళ్ళీ నన్ను గురువు గారు. ఇట్స్ అన్ ఆనర్ టు బి, అంటే నేను రీప్లేస్ చేశాను. నన్ను నీ స్థానంలో వచ్చి అక్కడ చేయడం ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ అండ్ ఇట్స్ ఎ గాడ్ బ్లెస్సింగ్ అని చెప్పాలి. అంటే మీరు సినిమాలు చేయాలి, తిరిగి త్వరగా రావాలి అని చెప్పి నేను ఎదురు చూస్తుంటాను. అయ్యో మీరు అంత పెద్ద మాటలు మాట్లాడితే నాకే. అండ్ మీ సినిమా టీజర్ చూసిన తర్వాత స్క్రీన్ సైజ్ తో పాటు మీరు అందించేటువంటి ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా మారిపోయింది అనిపిస్తుంది. సూపర్ టీజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్ రష్మి, హౌ ఆర్ యు? గోల్డ్ కాదు, నీది కదా. కాదురా, నువ్వు గోల్డ్ అంటున్నా. But seriously, Pradeep, welcome to అనగనగా ఈ ఉగాదికి, and it is so good to see you here. నువ్వు ఇలా మాట్లాడుతుంటే కదా నాకు కూడా అవ్వట్లేదు. పిందే మామిడి పిందే, అది పిందే పండయిందంటున్నా. కాదా? నీ తెలుగు వేరు, మా అందరు తెలుగు వేరు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నువ్వు చెప్పు. ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ ఉగాది తెలుగు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అంటారు కదా, అలాగే నీ హీరో కెరీర్ లో ఇది ఒక నెక్స్ట్ లెవెల్ సంవత్సరంగా మారాలి అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఏప్రిల్ 11వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇంట్లో బామ్మో నాయనమ్మో చెప్పే చందమామ కథ లాంటి సినిమా. మీ అందరూ థియేటర్ లో చూసి సరదాగా 2.5 గంటల పాటు ఉన్న టెన్షన్లన్నీ మర్చిపోయి నవ్వుకుంటూ బయటకు వస్తారన్నది మేము నమ్ముతున్నాం. అది జరగాలని కోరుకుంటున్నాం. మన ఆది ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఇలా అంటున్నాడు? మాది యాదోకి బారా బాండింగ్ అది. మామూలుగా ఏదైనా ఒక షో చేసి వెళ్తే ఆ షోలో ఉన్న కంటెస్టెంట్లు లేకపోతే ఆ షోలో ఉన్న టీం లీడర్లు ఇలాంటి వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ ని మిస్ అవుతారు. కానీ ఒక వ్యక్తి బయటకు వెళ్తే ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మిస్ అయ్యారంటే అది ఒక ప్రదీప్ అన్నమాట. మనోడు తీసిన ఈ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ హీరో అనగానే మనందరికీ గుర్తొచ్చేది వెంకటేష్ గారు. మా ప్రదీప్ ఆయన స్థాయికి వెళ్ళి ఆయనంత సక్సెస్ రేట్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం అబ్బా, బేసిక్ గా ప్రదీప్ బ్రదరు 15 years అయింది ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి. అతను ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం గానీ అతని గురించి ఒకరు తప్పుగా మాట్లాడడం గానీ ఇంతవరకు జరగలేదబ్బా. అది ప్రదీప్ అన్న తెచ్చుకున్న ఇమేజ్. అది మీరు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ సినిమాల్లో నాకు జెన్యూన్ గా ప్రదీప్ అన్న సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఆయన వచ్చిన ఇన్నేళ్లలో ఒక్కరు కూడా అతని గురించి తప్పుగా మాట్లాడింది లేదన్నారు. మరి మనం అలాంటి క్వాలిటీస్ ఎందుకు నేర్చుకోలేదు? మీరు ఎందుకు సార్ ఆయన ట్రైన్ చేయలేపారు మీలాగా?
ఏదో వాట వేసుకుని ఇప్పటివరకు పద్ధతిగా చాలా మాట్లాడుకున్నాం. మనకి ఇంత పద్ధతి పనికిరాదు. గెస్ట్ కదా బాగోదని కొంచెం డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేసాం. అది ఇటు రామ్ ప్రసాద్ ఇటు చూసాక బాబో ఎంత డిగ్నిటీ కష్టం మ్యాచ్ అవ్వదు ఇక్కడ అని. ఇంతకీ ఉగాది కాన్సెప్ట్ ఏంటి చెప్పండి నాకు. ఏం లేదు సార్, అటు పక్క రియల్ జోడీలండి, వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నా. రీల్ జోడీలు వాళ్ళు. రా నువ్వు అటెళ్ళు మీ వాళ్ళ దగ్గర. సరే ఇప్పుడు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇది నా రియల్ జోడీ. ఇది నా రియల్ జోడీ. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? సరే అయితే మరి వెళ్ళి కూర్చోండి, స్టార్ట్ చేద్దాం. ఏంటి ఎవరు సపోర్ట్ చేస్తా అది చెప్పు ఫస్ట్. ఈ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి హోస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు హోస్టా? మరి మీరు టీమ్ లీడ్, ఈ టీం నీది అంటున్నావు, ఈ టీం నీది అంటున్నావు. మీరు లాయర్ లా ఒకవైపు ఉంటారు, నేను జడ్జి లా ఇద్దరు వైపు ఉంటాను. ఓహో అది నేను చేసే, నేను కంటిన్యూ చేసేస్తాను. ఒకసారి మీరు చెప్పి చాలా రోజులు అయింది కదా. హాయ్ హలో నమస్తే. ఏం మాట్లాడుతున్నావురా? హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనగనగా ఈ ఉగాదికి. ఉగాది పండుగ రోజు ఆ ఉగాది పచ్చడేదో, ఎందుకంటే మీరు ఆల్రెడీ షోని సగం పచ్చడి చేశారు. ఇప్పుడు ఒరిజినల్ ఉగాది పచ్చడి ఏదైనా తింటే కొంచెం బెటర్ చేద్దాం సార్. ఎవరితో చేస్తారు? రష్మిని అడుగు, ఉగాది పచ్చడి ఎలా చేస్తారు తెలిసి మరి ఆడియన్స్ జీవితాలతో ఆడుకుంటున్నాను. కర్మరా బాబు. ఎన్నిసార్లు ఉగాది పచ్చడి దసరాకు చేసింది ఆవిడ. మస్తు చేస్తుంది. హలో, తెల్లా లేవగానే వేడి నీళ్ళతో స్నానం చేసి గాలిపటాలు ఎగరేసి ముగ్గేసి సరే మా ఈ రోజు సుప్రసిద్ధ కళాకారులు, వృద్ధ కళాకారులు రష్మి గారికి మళ్ళీ నీ పరిస్థితి ఏంటి? మనం నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉంటాంలే కానీ. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే రష్మి గారికి ఉగాది పచ్చడి ఎలా చేయాలని తెలియదు కాబట్టి నేర్పించే ప్రయత్నం చేద్దామా? వద్దు, మనం అరిస్తుంది కానీ మీ టీం నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకో, మీరు మీ టీం నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. సరే. వాళ్ళిద్దరిలో ఎవరు ది బెస్ట్ ఉగాది పచ్చడి చేస్తారో చూద్దాం. అయ్యా నీకు తెలియదు అసలు, మా టీంలో సోనియా మామూలుగా చేయదు. అటు సోనియా అయితే ఇటు కావ్య ఇంకా సోనియా కలిసి. ఈ రోజు మా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ ప్రమోట్ చేద్దామని వచ్చాను. మా సినిమాలో నాకు చాలా సార్లు కళ్ళగంతలు కట్టి ఊర్లో తిప్పుతూ ఉంటారు నన్ను. సో ఈ రోజు మీకు కూడా కళ్ళగంతలు కడదాం అనుకుంటున్నాను. ఇంత అందమైన ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు అంతే అందంగా చక్కగా ఈ రోజు ఉగాది పచ్చడి చేస్తారు. ఎవరిది ఒరిజినల్ ఉగాది పచ్చడి దగ్గరగా ఉంటుంది అనేది అని మీరు రుచి చూసి చెప్తారు మాకు. ఇటు సైడ్ నుంచి నందు గారు తింటారు. సార్ మీరు సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చి మీరే రుచి చూసి చెప్పాలి. మరి మిగతా ప్రమోషన్లు ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? అటు పక్క నుంచి ప్రసాద్ బేరా గారు, ఇటు పక్క నుంచి మా నటరాజ్ మాస్టర్. నందు, సింహం ఉగాది పచ్చడి తింటదా? సింహం ఉగాది పచ్చడి ఎందుకు తినకూడదు? ఏ సింహానికి ఉగాదులు ఉండవా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆ సింహానికి ఉండవు. ఏ సింహానికైనా ఉగాది ఉంటది కదా. ముందు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి జాగ్రత్తగా చూసుకున్నారు కదా మీరు. ఎవరిని ఒకళ్ళు హెల్ప్ చేస్తారమ్మా? హలో, ఎంతసేపు ఎలాగో పడుకుంది, కళ్ళ గంటలు కడితే హ్యాపీగా పడుకుంటది. ఇప్పుడు ఇక్కడున్న ఐటమ్స్ అన్ని మీకు తెలుసు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క ఐటము ఇలా ఆ బౌల్ చూపించి అది ఏంటో చెప్పి అప్పుడు అందులో వేయండి. అంటే తినేవాడు కొంచెం హాస్పిటల్లో చెప్పాలి కదా, ఏం తిన్నావు నాన్న నువ్వు, నీ ట్రీట్మెంట్ చేయాలంటే ఏం తిన్నావని తెలియాలి కాబట్టి మాకు చెప్పండి. రెడీ? 3, 2, 1 గో. ఇక్కడ దండం పెట్టుకుంటా. నువ్వు కాదమ్మా, తినేవాడు పెట్టుకోవాలి దండం, నీకేం పోయింది. స్టార్ట్ చేసి ముందు ఒక ఐటమ్ తీసుకోండి, అది టేస్ట్ చూడొచ్చమ్మా, అది టేస్ట్ చూడొచ్చు. మిరపకాయ మండుతున్నట్టుంది. అమ్మయ్యా, ప్రస్తుతానికి ఖాళీ బొచ్చు మాత్రం దొరికింది ఇవిడికి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? టేస్ట్ చేస్తూ వేసుకో. అయ్యో అమ్మా, చెప్పే అమ్మా, చెప్పేయండి. ఫస్ట్ ఏం వేశారు? మ్యాంగో. తర్వాత అండి జాగరి. చింతపండు తీశారు నాది. అయ్యయ్యో, చింతపండు తీసారా? ఇదిగో వేసే మొత్తం. ఏదో తేడాగా ఉందేంటి? సింగర్ బౌల్ ఓకే, పచ్చడి
ప్రదీప్ ఒక 5 minutes కూర్చోచ్చా? ఇది కొంచెం నానాలి, ఇది కొంచెం నానాలి. ఊరుకమ్మా అంటావు. అమ్మా నానిందా? ఒక బౌల్లో చింతపండు వాటర్ ఉంటుంది, అది ఇదిగో ఇస్తున్నా. పడిపోతే ఎక్కువ నిండా తొందరగా పోయాలి. ఇదిగో 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 ఫాస్ట్ 1 2 3 వేసేయ్. నెక్స్ట్ ఏం వేద్దాం? పెప్పర్. పెప్పర్ వేస్తారా? మ్యాంగోస్. యాడ దొరికింది సంతరా ఇదే? వద్దు ప్లీజ్, నాకు ఫ్రెష్ బౌల్ కావాలి. ఎందుకు? మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తుందట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మా చేయి కడుక్కోని ఫింగర్ బౌల్ తెచ్చుకున్నావు, దాని తర్వాత ఉగాది పచ్చడి ఏది? ఫస్ట్ నా ఐటమ్స్ అన్ని దగ్గర పెట్టుకుంటున్నాను నేను. ఇదిగో మ్యాంగో, అన్ని బౌల్స్ వేసేసి అందులో. మీరు ఉగాది పచ్చడి బౌల్లో కాకుండా టేబుల్ మీద చేస్తున్నారు. అవునా? కొంచెం బౌల్లో చేస్తే అందరూ తింటారు. నాకు ఒక ఫ్రెష్ బౌల్ ఇస్తారా ప్లీజ్? ఫ్రెష్ బౌల్ కావాలా మీకు? ఆ జ్యూస్ అందులో వేసేలా? థ్యాంక్ యూ. నాకు ఇచ్చేయండి, నేను చేసేస్తా ప్లీజ్. టేబుల్ మీద పెట్టుకుని చేయమ్మా, కెమెరాలో పడాలి కదా. ఆవిడ చూడండి, ఆవిడ ఇంట్లో తెచ్చుకుని నేను ఎక్కడ తినేస్తాను అని చెప్పి చేయటం పెట్టుకుంటుంది ఆవిడ. పర్లేదు వేయండి, మీరేయండి మేడం. మనం చిన్న క్లారిటీకి వద్దాం. మీరు ఏ తెలుసుకునే ఐటమ్స్ అన్నీ అయిపోయి కదమ్మా, ఇంకా చాలా ఆపండి. చిల్లీస్ వేస్తారు కదా? చిల్లీస్ మరి కారం ఎలా వస్తుంది? ఉగాది పచ్చడిలో కారం ఉండాలి కదా. కారంతో వేస్తా. కారమే బెస్ట్. ఇదిగో ఫస్ట్ జస్ట్ ఇంత వేస్తా కారం, ఎక్కువ స్పైస్ ఉండకూడదు. అవును. సిద్ధు కొంచెం మోషన్స్ ప్రాబ్లం. సిద్ధు ఇది నువ్వే తినబోతా? బయటికి చెప్పొద్దు. ఇదేం చెప్పలేదు, వాళ్ళకి వినపడలేదేమో అని. కారం కొంచెం వేస్తాను, ఎందుకంటే సిద్ధు ఆల్రెడీ మోషన్స్ కదా అంటుంది. మామూలుగా ఏదైనా తిన్నాక కడుపులో తిప్పింది, సోనియా చేసే చూస్తేనే తిప్పుతుంది నాకు. నాకు వేపాకు ఇస్తారా? వేపాక మేడం కొంచెం వేపాకు ఇస్తారా? ఆల్రెడీ అందులో వేసేసారా? వేసేసి కొంచెం ఆవిడ. ఓకే అయిపోయిందా? ఒకసారి కళ్ళ గంతలు తీసేసుకోండి అమ్మా. ప్రదీప్ చిన్న బౌల్ ఇవ్వరా? దేవుడికి పెడతాను ప్రసాదం ఫస్ట్. నాకు తెలిసి తిన్నోడికి ఇచ్చేస్తే డైరెక్ట్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తా. ఆ ప్రసాదం తిన్నవాడు ఎలాగో డైరెక్ట్ తీసుకెళ్ళి ఇస్తాడు కదా ఆయనకి, డైరెక్ట్ డెలివరీ. ఈవిడ మరి సాంబార్ పెట్టినంత పెట్టింది. పచ్చడి అంటే కొంచెమే కదా ఉండాలి. పచ్చడి కొంచెమే ఉండాలి, కానీ పచ్చడిలో ఉన్న ఐటమ్లు కూడా కొంచెమే ఉన్నాయి. అది అన్నా ప్లీజ్, నీకు నా మీద ఎంతైనా ఇష్టం ఉంటే వచ్చి టేస్ట్ చేయి. సోనియా చేసిన దానికి మా సైడ్ మొత్తం డైలాగ్ ఒకటి, వద్దు ఈ బతుకొద్దు. కానీ కావ్య మా టీం కాబట్టి ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాలి. కావ్యాది నేను టేస్ట్ చేస్తా. సూపర్, నాకు అసలు డౌటే లేదు. అంత కాన్ఫిడెంట్ ఉన్నా రైట్? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇందులో ఏమేమి వేశారు నీకు తెలుసు కదా? ఏదైనా అబ్బా పెట్టే. కళ్ళు మూసుకోరు ఫస్ట్. కళ్ళు మూసుకుంటే అది పెట్టేస్తావు. కళ్ళు మూసుకుంటే అది పెట్టేస్తావు. ఇక నేను శాశ్వతంగా. ఒక్క నిమిషం, ఏంటి ఇదే పెట్టండి. నువ్వు అదే తింటావు చూడు. సోనియా చేసింది తినడం కంటే సెల్ఫ్ సూసైడ్ చేసుకోవడం బెటర్. అప్పుడే కదమ్మా, అంత చిన్న స్పూన్ ఎక్కడ సరిపోతుంది? ఆయన ఫస్ట్ కావ్య గారు చేసింది తింటా అన్నారు. రెడీ? సరిపోదేమో భయ్య, 2 చేతులు పక్క పక్కన పెట్టు. నేను కాన్ఫిడెంట్ గానే పెట్టే చేతులు. గ్లాస్. ఐటమ్ నెంబర్ 1 ఇది కావ్య చేసిందేగా? ఎస్. నువ్వే టేస్ట్ చూడగానే చెప్పి ఇంకా పోయలేదు రాగా, అది ఖాళీ గ్లాసు. రెడీయా? నువ్వు రెడీయా?
ఇది తాగిన తర్వాత నేనేమైపోయినా పర్లేదు కానీ నా ఫోన్ జాగ్రత్తగా ఉంచండి చాలు. ఫోన్ జాగ్రత్తగా ఉంచండి చాలు. ఎందుకని మంచి మా సినిమా గురించి కూడా చెప్పేవా? ప్లీజ్ దయచేసి అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమాని పెద్ద హిట్ చేయండి. బహుశా నేను ఆ హిట్ ని చూడలేకపోవచ్చు. లెట్స్ గో ఆది 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 ఆది. రా ఏ ఆడ బాగుంటే బాగుంది. ఏడుస్తుంది అలాగా కొంచెం తలనొప్పి బాగుంది. మళ్ళీ వస్తాం. ఓటేస్తే కానీ తలనొప్పి వస్తే ఇంకా అసలైంది టేస్ట్ చేయలేదు నువ్వు. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆది అన్న. థ్యాంక్ యూ. కావ్య చేసిన ఉగాది పచ్చడికే నువ్వు ఇలా అయిపోతే డైరెక్ట్ గా యాపాకు ముద్ద ముద్ద వేసింది ఎవర్రా? ఇంకోటిందా కావ్య చేసింది తెచ్చుడువా? కావ్య డైరెక్ట్ పెట్టి హ్యాపీ ఉగాది అది ప్రసాదం. ఈ అమ్మాయి ఏంటి మిరపకాయలు డైరెక్ట్ గా పోతాను. అది బెల్లం పాకం. ముందు ఎలా ఉందో చెప్పాలి, తర్వాత అవన్నీ తుడుచుకోవడాలి కడుక్కోవడాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? అండ్ ద డ్యామ్ గేట్స్ మాత్రం ఓపెన్. నా మనసేం బాగాలేదు, నేను మళ్ళీ కలుస్తా. ఎలా ఉంది మాస్టారు? ఒకటే మాట, ఒకవేళ నేను ఉంటే నిజంగా మీ సినిమా చూసి నేను ఫోన్ చేస్తా. ఏం టేస్ట్లు తగిలే ఎలా చేశారు చెప్పు. అసలు ఏ టేస్ట్లు తగలలేదు. ఆది అన్న నాది బెటరా కాదా? నువ్వు ఆడపిల్ల కాబట్టి బతికిపోయావు. ఏ మొగాడు అయి ఉంటే గోడకేసి కొట్టేవాడిని లాగిపెట్టి. ఈవిడేమో బెల్లం ముద్ద, ఈవిడేమో యాప ముద్ద, నువ్వేమో అరటి ముద్ద. ఓకే ఇది ఒరిజినల్. అలా ఉంచు చాలు. ఫస్ట్ తిన్నది బెటర్ కదా? నువ్వు మనిషివేనా అసలు? ప్రదీప్ గారు ఆయన నోరు బాగా చేయడానికి ఒరిజినల్ ఉగాది పచ్చడి ఇవ్వండి. కళ్ళ కదుకుందా భయ్యా? నువ్వు ఎలాగో హాస్పిటల్కి వెళ్తే కూడా దారిలో ఆవిడ తీసుకెళ్ళవా? నాది కూడా ఇవ్వాలి కదా. ప్రసాదం తీసుకోవా? చాలా బాగుంటది. ఏంటి ఒత్తి చింతపండు చూస్తాయి మీతో చేయగడుకుంటున్నావు? ఎలా ఉంది? నీకు నమస్కారం అమ్మా. ప్రదీప్ గారు ఒక్కొక్కరికి ప్రసాదం ఇచ్చుకుంటారండి. అంతే అవసరంలే, అక్కడ ఇచ్చేయండి చాలు. సింహం కళ్ళు మూసుకుని పడుకుంది కదా అనుకుని చెలరేగకూడదు, లేపి మరీ పచ్చడి పెట్టాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫస్ట్ టైం చేశాను మాస్టర్, తాగండి. ఏదో తేడాగా ఉందేంటి? బాగుంది కదా? అదలానే ఉంది, ఏదో తెలీదు. బాగుంది. సిద్ధు కూడా ఇవ్వండి ఇప్పుడు. ఆహా విధాడింద్రా నీతో నీ వింత నాటకం. నీకెందుకు నువ్వు పై నేనున్నాగా. ఒకసారి పట్టుకోండి, ఇక్కడ దడుచేస్తుందన్నా. తీసాకలే వద్దంటే ఎవరెవరు తిన్నారు చేతులు ఎత్తండి ఒకసారి. ఇక్కడ ఈ బ్యాచ్ లో ముగ్గురు, ఈ బ్యాచ్ లో మా వాళ్ళు చాలా మంది తిన్నారు. బాగుంది కదా? చాలా బాగుంది. అమ్మో ఇది ఇంతవరకు ఇలాంటి ఉగాది పచ్చడి నేను ఎప్పుడు తెలియదు అయ్యా. అరే ఒక చిన్న పోలియో చుక్కలు పోస్తున్నాడండి. ముక్కు ముయ్యకు మింగేస్తాడు. ముక్కు పోయొద్దా? తెలియక జర్రు ఉంటే చచ్చిపోతుంటా. సార్ మీ కుర్తా కలర్ మీ మొహం ఒకటైపోయింది, మొత్తం ఎర్రగా అయిపోయారు మీరు. జోక్స్ పార్ట్ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. పాపం రాకపోయినా వచ్చినట్టు యాక్ట్ చేస్తూ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ అది చాలా బాగా కుదిరింది ఉగాది పచ్చడి. అండ్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ప్రేక్షకులారా, ఉగాది రోజు ఉగాది పచ్చడి ఇలా మాత్రం చేయకూడదని చెప్పడానికే మా ఈ ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.
డార్లింగ్, చాలా రోజుల తర్వాత నువ్వు మన స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ తిరిగి ఎంటర్టైన్ చేసినందుకు ఫస్ట్లీ చాలా 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 థ్యాంక్స్. యూట్యూబ్ లో చూసినప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తాను మీ టాస్క్. నేను చాలాసార్లు ఆదితో కూడా చెప్పాను, కానీ లైవ్ లో చూస్తున్నప్పుడు వచ్చే కిక్ ఉందబ్బా, వేరే లెవెల్లో ఉంది. నీ స్పాంటనిటీకి కానీ నీకున్నటువంటి సమయస్ఫూర్తికి అందరు మన వాళ్ళు కాబట్టి అంత ఫ్రీనెస్ ఉంటుంది అంతే. అండ్ వెరీ స్పోర్టివ్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ నువ్వు కూర్చుంటే నేను ఎంటర్టైన్ చేయడానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.